This is Madhumita and I'm right back here today. And today's topic is about kidney stones. కిడ్నీ స్టోన్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయ్యింది. బట్ ఇదెందుకు మళ్ళీ చేయాల్సి వస్తుందంటే చాలా మందికి తెలీదండి. కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి? మన బాడీలో ఉన్న చిన్న చిన్న మినరల్స్ అండ్ సాల్ట్స్ ఉంటాయి కదండీ! సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఉంటాయండి. హై బీపీ ఉండే వాళ్ళకి కూడా కిడ్నీ స్టోన్స్ అనేటివి చాలా ఏర్పడతాయి. మన బాడీలో ఉన్న మినరల్స్ అండ్ చిన్ని చిన్ని సాల్ట్స్ అనేది ఎక్కువ అయినప్పుడు అదొక క్రిస్టల్ లాగా తయారయ్యి కిడ్నీలో ఫామ్ అవుతుందండి. అసలు మనం తీసుకునే ఫుడ్‌లో కానీ దేంట్లోనూ స్టోన్స్ ఉండవు. కిడ్నీలో ఎలా స్టోన్స్ వస్తాయి అని ఒక స్మాల్ సిల్లీ డౌట్ వస్తుంది అందరికి. సో దిస్ ఈస్ ద రీజన్ ఇట్ విల్ క్రియేట్ హౌ ద కిడ్నీ స్టోన్స్ ఈస్ ఫార్మ్డ్ అనమాట. సో చాలా మందికి డౌట్ ఉంది కదా! సో ఈ వీడియోతో నేను క్లియర్ చేస్తాను. అలాగే కిడ్నీ స్టోన్స్ అనేది మనం ఎలా కనుక్కుంటామంటే అల్ట్రాసౌండ్‌లో కనుక్కోగలమండి అబ్డామిన్ స్కాన్‌లో. ఎంతని. మరీ చిన్ని చిన్ని స్టోన్స్ మైక్రోలిథ్స్ అంటాం. అంటే చాలా చిన్నగుంటాయి. అలాంటివి కనుక్కోవాలన్నప్పుడు సీటీ అలాంటివి చేస్తామనమాట. బాగా హైడ్రేట్ అంటే నీళ్ళు బాగా తాగాలి. రోజుకి 2-3 లీటర్స్ వరకు వాటర్ తాగాలి. అంటే డైలీ అట్‌లీస్ట్ మీ దగ్గర ఒక 1 లీటర్ బాటిల్ ఉంటే అట్‌లీస్ట్ ఒక 5 బాటిల్స్ యూ హావ్ టు డ్రింక్ అనమాట. సో, అట్లా హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ద కిడ్నీ స్టోన్స్ విల్ బి నాట్ ఫార్మ్డ్. సాల్ట్ వీలైనంత తక్కువగా తినడం కూడా మంచిదండి. బీపీ అనేది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. మెయిన్‌లీ స్ట్రెస్ వల్ల వస్తుందండి బీపీ. సో, అలా స్ట్రెస్ అయినప్పుడు బీపీని కంట్రోల్ చేసుకోగలగాలి. బీపీ ఉన్నవాళ్ళు టాబ్లెట్స్ టైంకి యూజ్ చేయాలి. సో, కిడ్నీ స్టోన్స్‌ని ఇలా కూడా ప్రివెంట్ చేయొచ్చు. స్టే హైడ్రేటెడ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ యువర్ ఒపీనియన్. థాంక్ యూ.